అయితే అల్టిమేట్ అన్న సినిమా అయితే అల్టిమేట్ అన్న. దేవర 6 ఏళ్ల తర్వాత ఎన్టీఆర్ అభిమానులు ఏదైతే కోరుకున్నాడో దానికి 200% న్యాయం చేశాడు ఎన్టీఆర్. అంటే కొరటాల శివ తను కంబ్యాక్ కోసం ఎలా ట్రై చేశాడో, కొరటాల శివ రైటింగ్ ఫస్ట్ హాఫ్ మాత్రం అసలు అప్పుడే ఫస్ట్ హాఫ్ అయిపోయిందన్నంత ఫీలింగ్ వస్తుందన్న. అసలు దేవర స్టార్టింగ్ క్యారెక్టర్ కానీ, అసలు దేవర గెటప్లో ఎన్టీఆర్ డ్యాన్స్ చేయడం కానీ, అసలు అంటే ఫస్ట్ హాఫ్లో ఒకటే ఒక ఫియర్ సాంగ్ ఒకటే ఉంటుంది కానీ బీట్స్ ఉంటాయి. ఇప్పుడు తమిళ సినిమాలో బీట్స్ ఉంటాయి కదా, ఆ రేంజ్లో అనిరుద్ధ్ బీట్స్కి ఎన్టీఆర్ ఎరగొట్టే డ్యాన్స్ అయితే అసలు మెచ్యూర్డ్గా కనిపించాడు. యాక్చువల్లీ ఎన్టీఆర్ ఏంటంటే అరవింద్ సమేత తర్వాత అభిమానులు 6 ఏళ్ల తర్వాత ఏ రేంజ్ ఆఫ్ యాక్షన్ ఎక్స్పెక్ట్ చేసినారో ఫస్ట్ హాఫ్ చూస్తే కడుపు నిండిపోతాను. సెకండ్ హాఫ్ చూడాల్సిన అవసరం కూడా లేదు, అట్లుంటుంది. సెకండ్ హాఫ్ కంప్లీట్గా ఫ్యామిలీ ఆడియన్స్ కోసం ఫోకస్ చేశాడు. ఓవరాల్ అయితే బ్లాక్ బస్టర్ అన్న. 6 ఏళ్ల తర్వాత ఎన్టీఆర్ కోసం అభిమానులు ఏదైతే ఎక్స్పెక్ట్ చేసినారో దానికి 200% న్యాయం చేసినాడు. పక్కా కొత్త రికార్డులు క్రియేట్ చేశాడు ఎన్టీఆర్ మాత్రం. పార్ట్ 2కి అదే క్లైమాక్స్ లో ఎందుకు దేవరా చనిపోయిందని తెలియదు యాక్చువల్గా మాకు. సో క్లైమాక్స్ లో దేవరా చనిపోయాడని చెప్పేసి రివీల్ చేస్తారు. వాళ్ళ కొడుకే చంపాడు దేవరని. అది ఎందుకు చంపాడు అనేది కొంచెం చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్, చాలా మంచి లీడ్. జాన్వీ కపూర్ అసలు ఆమె బాలీవుడ్ యాక్టర్ లాగా లేదన్న. అసలు అల్టిమేట్ గా వాళ్ళిద్దరు కెమిస్ట్రీ మాత్రం పీక్స్. అసలు సెకండ్ పార్ట్ లో జాన్వీ కపూర్ కి ఇంకా ఎక్కువ స్కోప్ ఉంటుందని చెప్పాడు కొరటాల శివ. చూడాలి బిగిర్లో. జాన్వీ కపూర్ ఒక 15 minutes ఉంటుంది ఓవరాల్ గా. అంతే మొత్తం ఎన్టీఆర్ది సినిమా అంతా ఎన్టీఆర్ది. ఫైట్స్ ఇంటర్వెల్ ఫైట్ ఉంటుంది బ్రో, అసలు కళ్ళు 2 సరిపోవు. ఇంటర్వెల్ ఫైట్ లో ఎన్టీఆర్ అరాచకం అనుకో. అది సింహాద్రి సినిమాలో క్లైమాక్స్ ముందు వస్తుంది కదా సాంగ్, ఆ రేంజ్ లో ఉంటుంది సెకండ్ అది ఇంటర్వెల్ సాంగ్. ఇంటర్వెల్ ఫైట్ మాత్రం ఎన్టీఆర్ చింపేశాడన్న. సెకండ్ హాఫ్ లో సైఫ్ అలీ ఖాన్ ఏం లేదు. ఫస్ట్ హాఫ్ లో ఎన్టీఆర్ కి సైఫ్ అలీ ఖాన్ కి పోటాపడిగా నువ్వనేనా అన్నట్టు ఉంటుంది. సెకండ్ హాఫ్ లో మాత్రం సైఫ్ అలీ ఖాన్ పెద్ద పాత్ర ఏముండదు, మొత్తం ఎన్టీఆర్దే. అంటే వరా క్యారెక్టర్ వచ్చిన తర్వాత సైఫ్ అలీ ఖాన్ అంత ఇంపార్టెన్స్ ఏముండదు. మొత్తం సెకండ్ హాఫ్ అంతా వరా క్యారెక్టర్. వరాదే మెయిన్. దేవర పార్ట్ 1 పార్ట్ 2కి మెయిన్ వరా క్యారెక్టరే హార్ట్ అని చెప్పేసి కొట్టాలి చెప్పాడు. లీడ్ కూడా పార్ట్ 2కి లీడ్ వదిలేదాన్ని బట్టి చూస్తే వరా క్యారెక్టర్ హైలైట్ అవుతాయి యాక్చువల్గా. అన్న దేవరా అయితే నాకు నిజంగా చెప్తున్నా కదా, చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది అన్న స్క్రీన్ మీద చూసేసరికి. అంటే 6 years తర్వాత చూస్తున్న ఫస్ట్ సినిమా. నిజంగా మా వాళ్ళందరికీ చాలా అంటే చాలా హ్యాపీనెస్, దేవుడిని చూస్తున్నట్లు అనిపించింది స్క్రీన్ మీద. అలానే ఉన్నారు మా ఎన్టీఆర్ అన్న కూడా. నిజంగా స్టోరీ కూడా ఒక మంచి స్టోరీ ఉందన్న. అంటే ఫస్ట్ హాఫ్ మొత్తం ఫైటింగ్స్ ఉంటాయి, మొత్తం ఒక మెసేజ్ ఉంటుంది, మెసేజ్ ఓరియంటెడ్ ఉంటుంది. మళ్ళీ ఇంటర్వెల్ వచ్చే ముందు సీక్వెన్స్ ముందు ఫైటింగ్ ఉంటుంది చూడండి, పిచ్చి పీక్లు అయిపోతాయి అన్న. అంత ఆ రేంజ్లో ఉంది ఫైటింగ్స్ కూడా. ఇంకోటి సినిమాకి ప్లస్ ఏమైందంటే మా అనిరుద్ధ్ అన్న బీజం కూడా ఇది ఒక ప్లస్ అయింది. మళ్ళీ సెకండ్ హాఫ్లో మన హీరోయిన్ అందాల బొమ్మ వస్తుంది అన్న. నిజంగా జాన్వీ పాప అయితే మామూలుగా కాదు, మామూలుగా చేయలేదు. ఆమె ఒక్కొక్క మాట కానీ ఆ డైలాగ్ కానీ ఆ చుట్టమల్లే సాంగ్లో అయితే అబ్బాయిలు అందరూ నిజంగా ఫోన్లో పెట్టి కెమెరాలు వీడియో చేసిరన్న. అలా అనిపించింది అన్న. తండ్రి కొడుకులే అన్న. మనకి ట్రైలర్ చూసినప్పుడే తెలిసింది వరా దేవరా అని చెప్పి. నిజంగా వాళ్ళిద్దరు డబుల్ యాక్షన్లో వచ్చిన రోల్ కూడా సినిమా కానీ ఇద్దరు మధ్యలో కాంబినేషన్ కానీ నిజంగా. ఇంకో ట్విస్టులు అంటారా, ట్విస్టులు అయితే మైండ్ పోయినాయి అన్న. అంటే లాస్ట్ వరకు తెలియదు ఆ ట్విస్ట్ అనేది. నిజంగా సినిమా చూస్తే మీకే అర్థమవుతుంది అన్న. ట్విస్ట్ చెప్పేసి ఎట్లా ఉంటుంది అన్న సినిమా చూడండి మీరు. నిజంగా మీ అందరికి చాలా అంటే చాలా బాగా నచ్చుతుంది. నిజంగా పక్కా బ్లాక్ బస్టర్ కొట్టేసిండు అన్న. ఇంకోటి ఎన్టీఆర్ అన్న మీద నిజంగా అంటే ట్రైలర్ వచ్చిన తర్వాత సినిమా రిలీజ్ కాకముందు చాలా అంటే చాలా నెగిటివ్ ట్రోల్స్ వచ్చినాయి. అంటే సినిమా పోతుంది, సినిమా బాగుండదు, ట్రైలర్ బాగాలేదు, ఏం లేదు, సాంగ్స్ లేవు, ఏం లేవు, అసలు డ్యాన్స్ లేదు అని చాలా మంది ట్రోల్స్ చేశారు. వాళ్ళందరికీ ఒకటే చెప్తారా బాయ్, దెంగితే దేవరా అంటారు. మళ్ళీ చెప్తున్నా, దెంగితే దేవరా అంటారు. వెళ్ళి దేవరా సినిమా థియేటర్లో ఉంది చూడండి. ఫస్ట్ మీకు నిద్ర వస్తే నిద్రపోకుండా మంచిగా నైట్ టైం కానీ ఈవినింగ్ కానీ ఫ్యామిలీతో అందరు కలిసిమెలిసి వెళ్ళి చూడండి. మీ అందరికి చాలా బాగా నచ్చుతుంది. అంతే అన్న. థ్యాంక్ యూ.